ఫ్రాంకానా అనగా అర్థమైంది కదా, ఫ్రాంకానా. ఇంకొకళ్ళు పేరు జ్యోత్స్నా దేవి అయినప్పటికీ వారి భర్త అక్కడ ఒక చర్చ్, అదే ప్రాంతంలో చర్చ్ నడుపుతున్నారు. విశేషం ఏంటంటే అనుమతి లేకుండా దేవాలయం నిర్మాణం సమంజసం కాదు, ఆరు నేరము అన్న ఆ వ్యక్తి నడుపుతున్న సభ్యుడిగా ఉన్న చర్చికి అనుమతి లేదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అది సో నేను కూడా స్పష్టంగా మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నది జడా శ్రావణ్ కుమార్ గారు అదే చెప్తున్నారు. ఒక రకంగా మా తరఫున మా ఆర్గ్యుమెంట్స్ కన్నా ముందు ఆయనే ఆర్గ్యూ చేశారు. సో మాకు వేరే ఆర్గ్యుమెంట్ లేదు. వీ విల్ గివ్ అన్ అండర్టేకింగ్ అని ఎంతసేపు స్టే అంటే అంత రఘురామకు చొక్కెదురు అని చెప్పి కొన్ని ఛానల్స్ రెడీగా ఉంటాయి. అయితే వేరే పార్టీ ఛానల్స్ చాలా రెడీగా రఘురామకు చొక్కెదురు, చాచి చెంప మీద కొట్టిన హైకోర్టు, ఇలాంటి రకరకాల క్యాప్షన్స్తో వచ్చేస్తుంది. రెడీగా ఉండమని కూడా చెప్పుండొచ్చు ఆ లాయర్ గారు. బట్ దురదృష్టవశాత్తు ఎటువంటి స్టే ఇవ్వలేదు. మేమే అండర్టేకింగ్ ఇస్తాం ప్రభుత్వం తరఫున, ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం జరగదు అని చాలా స్పష్టంగా ప్రభుత్వ న్యాయవాదులు పేర్కొన్నారు. నేను కూడా ప్రజాప్రతినిధిగా అదే విషయాన్ని, ఎందుకంటే చట్టాలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది కనుక ఒక లోకల్ ప్రజాప్రతినిధిగా తూచా తప్పకుండా ఆ చట్టంలో ఉన్నదాన్ని ఏదైతే నిర్దేశించిందో అది ఫాలో అయ్యేలాగా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే ఇతరులు ఎవరైనా అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అనుమతి లేకుండా నడుపుతూ ఉంటే వాటిని కూడా నియంత్రించవలసిన బాధ్యత, అంటే అధికారులది బాధ్యత అయినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని ప్రజలందరూ మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజల తరపున అధికారులకి దృష్టికి అది తీసుకెళ్ళి అటువంటి అక్రమ నిర్మాణాలని ఖచ్చితంగా తొలగించాలి. ముందు సరే ఏదైనా స్ట్రక్చర్ కట్టుకుంటే ఇప్పుడు ఇళ్ల మధ్యకి వచ్చి అద్దెకి తీసుకుని ఇలాగా మార్చుకుంటున్నారు ప్రార్థనా మందిరాలు.